ఆదివారం నాడు తెలంగాణలోని కాగజ్ నగర్తో పాటు సికింద్రాబాద్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, తన మాటలు వక్రీకరించి ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఫేక్ వీడియో వ్యవహారంలో పోలీసులు నోటీసులు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై రేవంత్ రెడ్డి కేసులు పెట్టారని, అయితే తాను రేవంత్లా ఏడవనని, కోర్టును ఆశ్రయిస్తానని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆదివారం కాగజ్ నగర్లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇక దేశంలో ఇప్పటికే 2 దశల పోలింగ్ ముగిసిందని, మోదీ ఇప్పటికే సెంచరీ కొట్టారని చెప్పారు. 3వ దశ వచ్చేసరికి 200 సీట్లు దాటుతాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పోలింగ్ సమయానికి బీజేపీకి 250 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. గతంలో కంటే ఈసారి తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, రాష్ట్రంలో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేసే మోదీ కావాలా, ఎంజాయ్ చేసే రాహుల్ బాబా కావాలా అని ప్రశ్నించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.